బైబిల్లో ఒక మాట ఉంది, మరణాత అని ఉంది. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభు వచ్చునుగాక, అంతేనా? ఇప్పుడు మనం అంటే జరిగిపోద్ది అంటే ఎంతమంది అంటారు? నువ్వు రెడీగా ఉన్నావా ఆయన ఫేస్ చేయడానికి? ఈరోజు పెళ్ళి ఉందండి, ఏరా నాన్న ఈరోజు ఎందుకు ఆరాధనకు రాలేదు? పెళ్ళండి బాబు, పెళ్లిలో ఉండగా ప్రభు వచ్చేయాలి. మరొకడు సంఘానికి వస్తూ ఉంటాడు, నైట్ గురిచర్మం కప్పుకొని తోడేళ్ళగా ముఖం మారిపోతుంటది, బార్కి వెళ్ళిపోతాడు, అప్పుడు వచ్చేయాలి ప్రభు. నువ్వు బార్లో ఉండగా ప్రభు వచ్చేయాలి, దరిద్రం వదిలిపోద్ది. తప్పుడు కార్యంలో దిగంబరులుగా నీతి మాలిన పనులు చేస్తూ కనబడుతూ ఉండగా అప్పుడు వచ్చేసేయడు అనుకోండి ప్రభు, మరణాత అంటావా? నీకు విషయం చెప్పనా, ఆయన మాట పక్కన పెడితే నీ లోపలే మినికి మంటుంది ఒకటి ఉంది, అది ఛార్జింగ్ అయిపోతుంది. ఆయన వచ్చేయడం ఏదో పెద్ద ప్రమాదం అనుకున్నాను, ఆయన వస్తే ఏదో ప్రమాదం, అందుకే మరణాత నేను అనలేను బాబోయ్. ఇప్పుడు మరణాత అంటే వచ్చి కూర్చుంటే నేనట్ట సిద్ధంగా లేను కదా, ఎలా వెళ్తాను నేను ఒకవేళ అనుకుంటే దానికంటే ప్రమాదకరమైంది నీలో నాలో ఒకటి మినికి మంటోంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఎప్పుడు ఆరిపోద్దో టిక్ టిక్ మంటది. అప్పుడు ఇక్కడ ఉన్న చోట నుంచే వెళ్ళిపోతాం. రెండు ఒకటే, ప్రభువు వచ్చినా మనం వెళ్ళినా రెండు ఒకటే. ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడు సంఘములో కూర్చుండబెట్టి.